శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, నీ దివ్య ఆశీస్సులతో కోటి కోటి నమస్సుమాంజలి తెలియజేసుకున్నట్టు నిర్విఘ్న నిరాటంకంగా దిగ్విజయముగా మొదటి 16 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకోవడానికి మీ ఆశీర్వాదములతో కూడుకున్నది. ఇప్పుడు ఈనాటి ఈ వీడియోలో మొదటి 7 శ్లోకాలు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగములు అను ఈ 17వ అధ్యాయంలో మొదటి 7 శ్లోకాలు ఈ వీడియోలో చదువుకుంటూ శ్రద్ధాత్రయ విభాగ యోగమును ది యోగా ఆఫ్ త్రీఫోల్డ్ ఫెయిత్ లో చదువుకున్నాం. ముందుగా మొదటి శ్లోకం, అర్జునుడు కృష్ణుని అడిగిన ఈ క్వశ్చన్నే. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి మృత్యుజ్జయా యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కృష్ణా సత్వ మహోరజస్తమః. ఈ 17 అధ్యాయంలో మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అర్జునుడు ఏ విధంగా ప్రశ్నించాడు అన్నది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఓ కృష్ణ, శాస్త్ర విధులకును పాటింపక తమ మనోకల్పనము ననుసరించి శ్రద్ధతో పూజించువారు స్థితి ఎట్టిది? వారు సాత్వికులా, రాజసులా, లేక తామసులా అని ఈ ప్రశ్నను అర్జునుడు కృష్ణునికి సంధించెను. So far we completed the first 16 chapters of the Bhagavad Gita with meaning of the each sloka. In this video, chapter 17, Siddharthaya Vibhava Yoga, the yoga of the threefold faith, Arjuna asked vital question: what is the status of those who act with the faith but do not strictly follow the scriptures? Lord Krishna explains that, and every person's faith is shaped by their dominant guna, sattva, rajasa, and or tamas. With this context, chapter 17, let us start read this sloka 1 to 7. First sloka means like this. Arjuna asked the question. What is question was to Krishna? O Krishna, what is the status of those who set aside the ordinances of the scriptures but perform the sacrifice with faith? Is it sattva, rajas or tamas? తదుపరి మనం రెండో శ్లోకం యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. రెండో శ్లోకం ఏంటంటే, శ్రీ భగవాను వాచ, భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏ విధంగా చెప్పాడో అన్నది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. శ్రీ భగవాను వాచ, త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం స స్వభావజాః సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఈ విధంగా సమాధానం తెలియజేశాడు. భగవానుడు ఏం పలికాడంటే, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము,
రాజసము, తామసము అను 3 రకములుగా ఉండును. ఇప్పుడు ఆ విషయములు గూర్చి వినుము అని ఈ రెండో శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధముగా కృష్ణుడు ఉదహరించిన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చును. Second sloka, which conveys that the Supreme Lord replied to the Arjuna's question, which we read in the sloka 1. Lord Krishna, Lord Supreme said, the faith of the embodied beings is of 3 kinds, born of their own nature, sattvic, rajasic, and tamasic. Here, now, about these things. This was the summary of the second sloka. తదుపరి మనం మూడో శ్లోకం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషోయో యచ్చద్రః స ఏవ సః. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కృష్ణుడు కొనసాగింపుగా మనం మొదట అడిగిన ప్రశ్నకి కృష్ణుడు సమాధానం ఏ విధంగా తెలుసు. ఓ భారత వంశీయులారా, భరత వంశ కుమారుడా, మానవుడు వివిధ ప్రకృతి గుణములలో తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పెంపొందించుకును. జీవుడు తాను పొందిన గుణములకు అనుసరించి ఒకానొక ప్రత్యేక శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడును అని కృష్ణుడు సమాధానంగా మనం ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చును. The meaning of the third sloka implies like this. It's a continuation of the second sloka. The faith of everyone, O Bharata, is in accordance with their nature. A person is made of their faith. A person's faith is so they are. So this is a summary of the third sloka of the chapter 17. We need to understand about this Shraddhatraya Vibhagam. This is the name of the chapter 17. తదుపరి మనం 4వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా చదువుకుందాం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షరాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్యేన్యాయజంతే తామసా జనాః. ఈ 4వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దీనికి కృష్ణుడు కొనసాగింపుగా చెప్తున్న ఈ తాత్పర్యం, సత్వగుణములలోని వ్యక్తులు దేవతలను, రజోగుణములోని వ్యక్తులు యక్ష రాక్షసులను, తమో గుణములోని వ్యక్తులు భూత ప్రేతములను పూజించురు అని దాని యొక్క అర్థంగా మనం 4వ శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగముల నుండి మనం అర్థం చేసుకోవచ్చును. Fourth sloka, which conveys that those in the modes of the goodness, sattva, worship the gods. Those in the mode of the passion, rajas, worship with the demigods and demons. And those in the mode of the ignorance, tamas, worship ghosts and spirits. This was the summary of the fourth sloka of the chapter 17, Shraddhatraya Vibhagam. తదుపరి మనం 5, 6 శ్లోకాలు రెండు కలిపి చదివి దాని తాత్పర్యం కూడా తెలుసుకుందాం. ముందుగా శ్లోకాలు. అశాస్త్రావిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగా బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమాచేతసః
మాం చైవంతః శరీరస్థం తాన్ విద్వత్యసురా నిశ్చయాన్. ఈ 5-6 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, శాస్త్రంలోని చెప్పబడినవి తీవ్రతోపనిష్ఠతలను గర్వముతోనూ అహంకారముతోనూ నిర్వహించేవారు, కామరాగములచే ప్రేరేపించబడేవారు, మూఢులై పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహములోని పరమాత్మను కూడా బంధించువారు అసురులుగా తెలియబడుచున్నాను అని మనం 5-6 శ్లోకాల యొక్క తాత్పర్యంగా మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగము అను అధ్యాయం నుంచి మనం అర్థం చేసుకోవచ్చును. The meaning of the 5th and 6th slokas of the chapter 17 implies like this: those who undergo severe austerities not enjoyed by the scriptures, promoted by hypocrisy and egoism, impelled by the force of lust and attachment, who senselessly torture the elements in their bodies, and also me, who dwells within the body. Me means here Krishna, and know them to be Dominic resolve. This is the meaning of the 5th and 6th of the Shraddhatraya Vibhaga chapter 17 of Bhagavad Gita. తదుపరి మనం ఈ వీడియోలో మనం చివరిగా చదువుకోబోతున్న 7వ శ్లోకం, దాని తాత్పర్యం కూడా. 7వ శ్లోకం: ఆహార స్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియాః యజ్ఞస్తపాస్తథా దానాం తేషాం భేదమిమం శృణు. 7వ శ్లోకం దాని తాత్పర్యం ఏంటంటే, మనం ఈ విధంగా చదువుకోవచ్చును. మానవుడు ఇష్టపడి భుజించు ఆహారము కూడా త్రిగుణముల నుండి ననుసరించి 3 రకములుగా విభజించును. యజ్ఞము, దానము, తపస్సులలోని ఇదే వాస్తవము. ఇప్పుడు వాటి నడుమ గల భేదముల గురించి వినుము అని 7వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి వివరించిన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చును. 7th శ్లోక ఆఫ్ దిస్ వీడియో, chapter 17 Shraddhatraya Vibhaga. So we will read the meaning like this. 7th sloka: even the food that is dear to all is the three kinds. One is as sacrifice, austerity and charity. These three here. Now the distinction between them we need to understand in the next slokas. మనం ఈనాటి వీడియో ఇంతటితో ముగించి వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు మిగిలివి 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుంచి మనం చదువుకోవచ్చును. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.